హాయ్ అండి, వెల్కమ్ టు క్రిక్కీ కార్నర్. ఈరోజు తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ అండ్ బగార్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనము మ్యారినేట్ చేసుకోవాలండి మటన్ని. దానికోసము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇలా వేసుకొని బాగా కలిపి ఒక 15 మినిట్స్ మ్యారినేట్ చేసుకుంటే సరిపోయిద్ది. ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల పీసెస్కి సాల్ట్, అల్లం బాగా పట్టి తినేటప్పుడు సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇలా చేస్తే 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి. ఈ నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటాయండి. మామూలు కర్రీస్ కంటే ఆయిల్ తక్కువ వేసుకున్నా పర్వాలేదు, కానీ నాన్ వెజ్ కర్రీస్కి ఖచ్చితంగా ఆయిల్ ఎక్కువే ఉండాలి, అప్పుడే టేస్టీగా వస్తుంది. ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని మసాలాలు విడిగా వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ సాజీరా, 2 దాల్చిన చెక్క, 2 ఇలాచి, ఒక 4 లవంగాలు ఇలా వేసుకొని కొద్దిగా వేయించాలి. చాలామంది ఆయిల్లో ఇలా విడిగా వేసుకోకుండా డైరెక్ట్ పొడి చేసి లాస్ట్లో వేస్తుంటారు. అలా కాకుండా ఇలా విడిగా వేసుకోవడం వల్ల వాటి యొక్క ఫ్లేవర్స్ ముక్కలకే పడతాయి. నెక్స్ట్ ఇందులో సన్నగా తరుముకున్న ఆనియన్స్ వేసుకొని దూరగా వేయించుకోవాలి. మనం ఫస్టే మ్యారినేట్ చేసుకున్నాం కదండి, ఇందులో పసుపు కొద్దిగా వేస్తే సరిపోతుంది, అల్లం పేస్ట్ వేయనక్కర్లేదు, అది సరిపోయిద్ది. మ్యారినేట్ చేసుకున్న దాంట్లో నుండి పసుపు వేసి కలిపాక గుప్పెడు పుదీనా ఆకులు వేయాలి. ఇది వేగాక నెక్స్ట్ ఇందులో మ్యారినేట్ చేసుకున్న మటన్ వేసుకోవాలి. మటన్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. క్యాప్ పెట్టకూడదు, క్యాప్ పెడితే స్టీమ్ అయిపోయింది. క్యాప్ పెట్టకుండా వేయించుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేస్తేనే స్మెల్ రాకుండా ఉంటుంది. ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులో 2 స్పూన్ల కారం అయితే అరకిలోకి కరెక్ట్గా సరిపోతుందండి. కారం కొద్దిగా వేగాక 2 గ్లాసుల నీళ్ళు పోసుకొని మూత పెట్టి ఒక 20 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోగా 3 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని నానబెట్టుకుంటున్నాను. చూడండి, కర్రీ దగ్గర పడిపోయింది. ఈ స్టేజ్లో మనము వేయించిన జీలకర్ర పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే కొత్తిమీర చిన్నగా తరిమి వేసుకోవాలి. గ్రేవీ చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇందులో గ్రేవీ కోసమని కొబ్బరి పేస్ట్, జీడిపప్పు పేస్ట్ ఏదేదో వేస్తుంటారు, అవన్నీ అవసరం లేదండి. ఇంట్లో ఉన్న వాటితో చక్కగా ఇలా వేసుకొని సింపుల్గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ తయారు. నెక్స్ట్ బగారా రైస్ తయారీ విధానం చూపిస్తాను, చూసేయండి. గిన్నె వేడెక్కాక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ మీకు నచ్చితే కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ సాజీరా, 2 ఇలాచి, 4 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, ఒక అనాస పువ్వు, ఒక స్టార్ ఫ్లవర్ ఇలా వేసి కొద్దిగా వేయించాక నెక్స్ట్ ఇందులో సన్నగా తరిమిన ఒక ఉల్లిపాయ, 5 పచ్చిమిర్చి, అలాగే రౌండ్గా తరిమిన క్యారెట్ వేసుకోవాలి. ఇవి 3 ఒకేసారి వేసుకొని వేయించుకున్నా పర్వాలేదు, విడివిడిగా వేసుకొని అవసరం లేదు. క్యారెట్ ముక్కలు ఫ్రై అయ్యేటప్పుడు కొద్దిగా సాల్ట్ చల్లుకోవాలి.
కొద్దిగా వేస్తే సరిపోతుంది. మళ్ళీ ఎలాగో నీళ్ళు పోసి బాయిల్ చేసేటప్పుడు మిగతా స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇవి ఫ్రై అయ్యాక ఈ స్టేజ్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది వేగాక ఇందులో 1 గుప్పెడు పుదీనా ఆకులు వేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యాక మనం 3 కప్పుల బాస్మతి రైస్ తీసుకుంటాం కదా, 3 కప్పుల రైస్కి 6 కప్పుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ లిడ్ క్లోజ్ చేసి నీళ్ళని మరిగించాలి. ఇలా మరిగాక నానబెట్టిన రైస్ని వేసుకొని ఉడికించుకోవాలి. చూడండి కరెక్ట్గా ఉడికిపోయింది. సూపర్ టేస్టీ కాంబినేషన్తో ఉండే తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ అండ్ బగారా రైస్ తయారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.